కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి అభివృద్ధి ఎలా చెయ్యాలా అనే దానికంటే ఎవర్ని లోపలెయ్యాలా అనే దానిపైనే దృష్టి పెట్టింది. వరుసగా వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ కేసులు పెడుతూ వాటితోనే తాము పోలీస్ వ్యవస్థ కాలం వెళ్లదీస్తోంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి నేతలు ఎన్ని చెప్పినా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయి తమను ఇబ్బంది పెట్టిన నేతల టార్గెట్గా పావులు కదుపుతున్నారనేది ఓపెన్ సీక్రెట్. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా పనిచేసిన వారితో పాటు అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన నేతలపై వరుస కేసులు బుక్ అవుతున్నాయి. వీటి కోసం పోలీస్, సిఐడి, ఏసీబీ లాంటి రాష్ట్రానికి సంబంధించిన విచారణ సంస్థలను ఉపయోగించుకుంటోంది ప్రభుత్వం. తాజాగా మాజీ మంత్రి రోజా ఇటీవలే వైసీపీని వీడిన విజయసాయిరెడ్డిలపై ఏసీబీ, సిఐడీలను ప్రయోగించబోతోంది అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తర్వాత నెక్స్ట్ ఎవరు అన్న ప్రశ్నకు సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుతో సస్పెన్స్కు తెరదించినట్లయింది. ఇప్పుడు పోసాని తర్వాత వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి కేసు తెరమీదకొచ్చింది. లేటెస్టుగా విజయసాయికి ఏపీ సిఐడి నోటీసులిచ్చింది. రాజకీయ సన్యాసం తీసుకున్నప్పటికీ ఆయనను వదలట్లేదన్న చర్చ జరుగుతోంది. కాకినాడ పోర్టు వాటాల బదిలీ ఇష్యూలో విచారణకు హాజరు కావాలంటూ విజయసాయిరెడ్డికి ఏపీ సిఐడి నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్గా మారింది. కాకినాడ సీ పోర్టు వాటాలను బలవంతంగా లాక్కున్నారనే ఆరోపణలపై గతేడాది డిసెంబర్లో విజయసాయిరెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే ఈడీ విచారణను ఎదుర్కొన్న విజయసాయిరెడ్డికి ఇప్పుడు సిఐడి నుంచి పిలుపు వచ్చింది. దాంతో వైసీపీ మాజీ నేతకు ఉచ్చు బిగించేలా అడుగులు వేస్తోందని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి చంద్రబాబుపై అడ్డగోలుగా మాట్లాడారని, టీడీపీ నేతలను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని కూటమి నేతలు చెబుతున్నారు. కాబట్టి రాజకీయాల్లో ఉన్నా లేకున్నా, రాజకీయ సన్యాసం తీసుకున్నా తమను ఇబ్బంది పెట్టిన వాళ్లను, తిట్టిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. కాకినాడ సీపోర్టు కేసే కాదు, మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య కేసు కూడా విజయసాయిరెడ్డి మెడకే చుట్టుకునేలా కనిపిస్తోంది. 2019లో కోడెల శివప్రసాదరావు సూసైడ్ వెనుక అప్పటి వైసీపీ ప్రభుత్వం వేధింపులున్నాయని, ముఖ్యంగా విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారని ఆరోపిస్తూ టీడీపీ నేతలు నర్సరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 6 ఏళ్ల క్రితం నాటి కోడెల కేసు ఇప్పుడు మళ్లీ తెరపైకొచ్చింది. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో అప్పటి ఏపీ స్పోర్ట్స్ మినిస్టర్ రోజా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఆరోపిస్తోంది కూటమి. ఈ విషయంపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగిన తెల్లారే ఏసీబీ విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పైగా రోజా, చంద్రబాబు, లోకేష్, పవన్పై సెటైర్లు వేయడం, కాస్త ఘాటుగా విమర్శించడం తెలిసిందే. ఇప్పుడు ఏసీబీ విచారణతో రోజా చుట్టూ ఉచ్చు బిగించే ప్రయత్నం జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఇలా గత సర్కారు హయాంలో చెలరేగిన వారిపై వరుస కేసులు నమోదవుతూ వస్తున్నాయి. దాంతో వైసీపీ నేతల్లో ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారో అనే భయం, ఆందోళన కనిపిస్తోందని అంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏ కేసుని పట్టుకుని ఎవర్ని టార్గెట్ చేస్తుందో చూడాలి.